నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అసలు ఏ వర్గాల్లో తమ పార్టీకి వ్యతిరేకత ఉంది, ఏ విధంగా తమకు నష్టం జరిగేటువంటి విధంగా ఉంది ఒక అంచనా వేసుకున్న తర్వాత నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించింది. అందుకోసమనే ఈ ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించేటువంటి దాంట్లో నేపథ్యంలో భాగంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియను వేగవంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు పొద్దున ఎన్నికలు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుంది, అది వేరే విషయం. కానీ తాము వివిధ నోటిఫికేషన్ల ద్వారాగా ఉద్యోగాల భర్తీకి మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వం తెలియజేయాలనుకుంటుంది. దాంట్లో భాగంగా త్వరలో ఒక వారం రోజుల లోపులో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో మెగా డిఎస్సి మేము వేస్తాము అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రకటించారు. అందుకోసమనే ఈ నోటిఫికేషన్లు ఇవ్వటంలో ఆలస్యం అవుతుంది. మెగా డిఎస్సి అన్నారు, మీరు ఇంతవరకు ఇవ్వలేదు అనేటువంటి దాని మీద పదే మన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక 10,000 టీచర్ పోస్టులను భర్తీ చేసేటువంటి విధంగా ఒక డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను విడుదల చేయడానికి నిన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,725 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు అత్యవసరంగా ఒక 10,000 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి విషయంలో ఈ వారం రోజుల్లోనే వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చేసి ఈ నోటిఫికేషన్ని మేము వెంటనే స్టార్ట్ చేసేస్తున్నాము. ఈ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్కి ఇదేం సంబంధం లేదు, ఈ ప్రాసెస్ యాజ్ టీజ్గా జరుగుతూ ఉంటుంది. తమ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి మొత్తం కూడా త్వరితగతిన ఈ అప్లికేషన్లు తీసుకోవటం, అదేవిధంగా పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి ఉద్యోగ నియామకాలు కూడా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధతో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజున బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడు టీచర్లు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి అభ్యర్థులందరూ ఎప్పటి నుంచో ట్రైనింగ్ వాళ్ళు కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ 10,000 పోస్టులు అయినా సరే ముందు నోటిఫికేషన్ వస్తే దాని వరకు కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి కదా, ఆ ప్రయత్నంలో ఉండొచ్చు అనేటువంటి ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఈ 2-3 నెలల్లో గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేసింది. ఇప్పటికే అప్లికేషన్లు కూడా కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందన్న ఈ ప్రకటన రావటం అనేటువంటిది కొంత నిరుద్యోగుల్లో ఈ ఉద్యోగాలు కావాలని ఉండేటువంటి ఆశావాహుల్లో ఇది కొంత ఉత్సాహాన్ని కలిగించేటువంటి అంశంగానే ఉంది, ఎటువంటి సందేహం లేదు. అయితే విమర్శలు చేసేటువంటి వాళ్ళు చేయొచ్చు, ఎన్నికల వరకు ఏమీ ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా ఎన్నికల సమయంలో ఇది కేవలము ఎన్నికల డ్రామాగా రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా. ఇప్పుడు ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ప్రొసీజర్ మొదలైందనుకోండి, రేపు పొద్దున ఈ ప్రభుత్వమే ఉంటే ఆటోమేటిక్గా ప్రొసీజర్ ప్రకారం కొనసాగు, లేదా ఇంకొక ప్రభుత్వం వచ్చినా సరే ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ పరీక్షలు కానివ్వండి, లేకపోతే ఎంపిక ప్రక్రియ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చే ప్రభుత్వం కూడా యథాతథంగానే కొనసాగిస్తుంది. అట్నే వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చింది కదా నోటిఫికేషన్, మేము రద్దు చేస్తామనే దానికి అవకాశం లేదు. కాబట్టి ఇది ఉద్యోగులకి, అది ఉద్యోగార్థులకి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉపయోగపడేటువంటి అంశంగానే ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది, మేమేమి గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు మేము ఉద్యోగాలు చాలానే ఇచ్చాము, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో సంబంధించి పర్మనెంట్ ఉద్యోగులుగా 2,30,000 మందికి మేము ఇచ్చాము. ఇవి కాకుండా వాలంటీర్ ఉద్యోగాలే కాకుండా వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా 6.5 లక్షల ఉద్యోగాలు ఈ 4.5 సంవత్సరాలు ఇచ్చామనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీల విషయంలో మెగా డిఎస్సి కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ప్రధానంగా జనవరి 1వ తేదీన ఏదైతే మేము ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాననేటువంటి హామీని 1 సంవత్సరం మాత్రమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత వదిలేశారు అనేటువంటి విమర్శ మాత్రం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉందో. అందుకని ఈ నోటిఫికేషన్ల విడుదల, ఈ జాబులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఒకటి తర్వాత ఒకటి విడుదల చేయటం అనేటువంటిది ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశమే. అయితే నిరుద్యోగులు వాళ్ళలో ఉండేటువంటి వ్యతిరేకత ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తగ్గిద్దా, లేదు అని అంటే లేదు మాకు అన్యాయం జరిగింది అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా, లేదు అంటే తెలుగుదేశం జనసేన ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారని వాళ్ళు ఫీల్ అవుతారా? ఎందుకంటే 2014-19లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి కంపేర్ చేసుకొని ఈ రోజున నిరుద్యోగులు ఎటువైపు మొగ్గు చూపుతారనేటువంటిది కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఇప్పుడు 4 కోట్ల ఓటర్లకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు. దాంట్లో సుమారుగా 12 లక్షల మంది కొత్త ఓటర్లు, 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నటువంటి యువకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీళ్ళ ఓట్లు కూడా చాలా కీలకం. వాళ్ళల్లో డిగ్రీలు చదువుకునేటువంటి వాళ్ళు కూడా వీళ్ళు అందరూ ఉండి ఉంటారు కదా, నిరుద్యోగులుగా ఉండేటుంటారు. వాళ్ళ నిర్ణయం ఎలా ఉండబోతుందో, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా, మరి ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా వైసీపీకి ఏమన్నా అనుకూలత ఇస్తాయి అనేటువంటిది చూడాల్సినటువంటి అంశంగా ఉంది.